టు అవర్ ఛానల్ ఎడ్యుటెక్ పార్ట్నర్. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ ఏపీ ఈసెట్ 2023 గురించి అన్ని అప్డేట్స్ వస్తాయి. అలాగే ఎంసెట్, పాలిసెట్ అన్ని అప్డేట్స్ వస్తాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో సెకండ్ ఫేజ్ అదే ఫైనల్ ఫేజ్ అనేది రిలీజ్ అయిపోయింది, ఏపీ ఈసెట్ 2023. సో నిన్నే వచ్చిందనమాట రిలీజ్ డేటు. సో రేపు నుంచి మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని. బట్ ఈరోజు మనకి ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని వచ్చింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకుంటే, సో మనం ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషను. సో ఇక్కడ చూసుకుంటే మనకి 24 నుంచి 29th వరకు ఫుల్ ప్రాసెస్ అని జరుగుతుంది. సో మనకి ఇక్కడ షెడ్యూల్ చూసుకుంటే మన ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే పే చేశారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ పే చేయవసరం. ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతారో వాళ్ళే పే చేయాలి. ఓకే. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్లైన్ సెంటర్స్. సో ఒకవేళ అంతకుముందు ఫస్ట్ కౌన్సిలింగ్లో అదే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయని వాళ్ళు సో 24 నుంచి 27 వరకు అప్లోడ్ చేసుకొని మనం హెల్ప్లైన్ సెంటర్కి పంపించవచ్చు. అండ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్, అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టచ్చు అంటే 25th నుంచి 28th వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఆ రోజు లాస్ట్ డేట్. అండ్ 29th మనం వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఏంటంటే 28th మనం ఫ్రీ చేసామనుకో మనకి 29th రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, 31st రోజు మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అని ఉంటుంది. నెక్స్ట్ 31st మార్నింగే, నెక్స్ట్ డే మార్నింగే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అండ్ అంటే కాలేజ్ అప్పటి నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి అన్ని కమెన్స్మెంట్ వర్క్ కూడా అదే. సో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ. సో ఇక్కడ చూసారా మనం, ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పెయిడ్ ఫర్ ద ప్రాసెసింగ్ ఫీ ఇన్ ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ ఎవరైతే పే చేయలేదో వాళ్ళు మాత్రమే పే చేయాలి. ఓకే. సో మనకి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లాగే 1200 ఉంటుంది ఓసీబీసీ వాళ్ళకి, అండ్ 600కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఇది ఎలా ఉంటుంది అన్నమాట. సో వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి మనం రిజిస్ట్రేషన్ ఫీ చేసుకోవచ్చు. అండ్ మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఓకే. సో వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లోడ్ చేయాలి. సో అదంతా మన ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో అప్లోడ్ చేసేయచ్చు. సో ఇదంతా మనకి సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళకి ఇదంతా తెలిసి ఉంటుంది. ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అన్నీ చేయొచ్చు, అన్నీ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. ఏ ఒక్కటి తగ్గినా మనకి రేపు రీఎంబర్స్మెంట్ అనేది మనకి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా మనకి మామూలు జనరలే. నెక్స్ట్ లీస్ట్ ఆఫ్ హెల్ప్లైన్స్, ఏదైనా మనకి డౌట్స్ ఉన్నా ఒకవేళ సర్టిఫికేట్లో ఏమైనా తేడా వచ్చినా కానీ మనం ఈ 13 హెల్ప్లైన్ సెంటర్స్కి మనం వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి ఇన్ డీటెయిల్గా వస్తుంది. సో ఇది మన ఫైనల్ ఫేజ్ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. యాక్చువల్గా నేను ఈరోజు నిన్న ఈవినింగ్ నేను మెయిల్ అని పెట్టడం జరిగింది ఈసెట్ వాళ్ళకి, కన్వేర్ ఆయనకి. సో వాళ్ళు రిప్లై ఇచ్చిందంటే ఈరోజు మార్నింగ్ 9:57కి రిప్లై వచ్చింది. సో నేను కాలేజీలో ఉండటం వల్ల కొద్దిగా రిప్లై ఇవ్వలేకపోయాను, వీడియో చేయలేకపోతున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి డీటెయిల్గా ఉంది 9:57కి. సో నేను అడిగాను అనమాట, ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మరి జూమ్ చేస్తే. సో ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందండి అని నేను మెసేజ్ పెట్టాను, మెయిల్ అనేది చేశాను వాళ్ళకి. సో వాళ్ళు ఈ రిప్లై ఇచ్చారనమాట. సో ఇదంతా మనం ఇప్పుడు అంతకుముందు చెప్పిన అదే అనమాట అంతా. సో ఈ వీడియో అనేది డిలే అయింది, కాకపోతే మార్నింగే చేసామండి, మీకు అప్డేట్ ఇచ్చామండి. బట్ కాలేజీలో ఉండటం వల్ల నేను చెప్పలేకపోయాను. సో ఇది గైస్ సెకండ్ కౌన్సిలింగ్ ఫైనల్ డీటెయిల్ నోటిఫికేషను. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వెళ్ళి కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్. ఎనీహౌ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.